మెదక్ జిల్లా నార్సింగ్ మండలం జప్తి శివనూరు పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి నల్లాలను అదేవిధంగా తాగునీరు సరఫరా అవుతున్న పైప్ లైన్ ను గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు. 2 రోజులుగా పాఠశాలకు సెలవులు ఉండటంతో మంగళవారం ఉదయం పాఠశాలకు వచ్చి చూసేసరికి విరిగిపోయి ఉన్నాయని ఉపాధ్యాయురాలు కవిత మండల విద్యాధికారికి మరియు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఉపాధ్యాయురాలు కవిత మాట్లాడుతూ పాఠశాలకు ప్రహారీ గోడ లేకపోవడంతో పాఠశాల ఆవరణలో మద్యం సేవించి సీసాలను పగలగొట్టడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రతిరోజు పోలీసులు సాయంత్రం గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహించాలని, అదేవిధంగా 2 రోజులు పాఠశాలకు సెలవు ఉండటంతో నేడు పాఠశాలకు వచ్చి చూసే వరకు నల్లాలు పూర్తిగా గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి వెళ్లారని, అధికారులు వెంటనే స్పందించి పాఠశాలకు ప్రహారీ గోడ నిర్మాణం చేయించాలని ఆమె తెలిపారు. అంతేకాకుండా మండలంలోని వివిధ గ్రామాలలో పాఠశాలల్లో ఇదే విధంగా ఆకతాయిలు మందు తాగుతూ బాటిళ్లు పగలగొట్టి వెళ్లడం జరుగుతుందని, సాయంత్రం అయితే చాలు పాఠశాలలో వీరంగం సృష్టిస్తున్నారని, పోలీసు అధికారులు గ్రామాలలో పాఠశాలలను పెట్రోలింగ్ నిర్వహించాలని, గ్రామంలోని యువతకు అవగాహన కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు. నేను ఏ కవిత ఎంపీపీఎస్ జప్తి శివనూరు ఏసీ కాలనీ నార్సింగ్ మండల్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ ఏఏపీసీ వర్క్స్ అయినప్పుడు పాఠశాలకి కాంపౌండ్ లేకపోవడం వలన ఒక 2 రోజులు సెలవు రావడంతో వాష్ ఏరియాలోని ట్యాప్స్ అన్ని ఇరగొట్టినారు. ట్యాంకుకి వెళ్ళేటువంటి పైప్ లైన్ పగలగొట్టడం జరిగింది. ఇటు సమాచారాన్ని ఎంఈఓ సార్ గారికి, ఎంఎన్ఓ సార్ గారికి ఇన్ఫామ్ చేస్తే, ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి, రిపోర్టర్స్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు కూడా రావడం జరిగింది. పాఠశాలకు ప్రహారీ కూడా ఉన్నట్లయితే ఇట్లాంటివి సంభవించకుండా ఉండే అవకాశం ఉంటుంది. వాతావరణం ఎంత పీస్ఫుల్గా ఉంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అంత ఫుల్ ప్లెడ్జ్గా చేస్తారని హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది, వర్క్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటివి రిపీట్ కాకుండా కొద్దిగా పోలీస్ వాళ్ళు కూడా దయచేసి చూడగలరని చెప్పి భావిస్తున్నాను. దీంతో పాటు ప్రహరీ కూడా లేకపోవడం వలన పాఠశాల క్లోజింగ్ అవర్స్ తర్వాత మద్యం బాటిల్ తాగడము, నాన్ వెజ్ తినడము, బీర్ బాటిల్ పగలగొట్టడము చాలా ఫ్రీక్వెంట్గా రిపీట్ అయినాయి. అట్లాంటి ఇన్సిడెంట్స్ అట్లాంటివి కూడా రిపీట్ కాకుండా చూడగలరని కోరుకుంటున్నాను.